హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరుడ ఆడియోస్. ఇప్పుడండి మీ ముందుకి 2 ఛానల్ పవర్ యాంప్ అండి. ఇది వచ్చండి మనకు కర్నూలు నుంచి శివగారు ఆర్డర్ ఇచ్చారండి. అతను డిపార్ట్మెంట్ అండి. డిపార్ట్మెంట్ అంటే రైల్వే డిపార్ట్మెంట్ ఇది కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ అండి. ఇది వచ్చండి కంప్లీట్గా 8 ఫీట్లతో చేయడం జరిగిందండి. ఆల్రెడీ అతని దగ్గర 6 ఫీట్లతో ఉంది. నాకు ఈ బేస్ సరిపోవట్లేదండి, నాకు ఇంకా కొంచెం హెవీగా కావాలండి, మరి మీరు ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలరా అన్నారు. చేస్తాను సార్ అంటే అప్పుడు మనకి ఇది ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందండి, కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వేరే ఛానల్కి ఫార్వర్డ్ చేయండి ఈ వీడియోలోకి వెళ్దామండి. అయితే అండి మనకి ఇది శివగారు కర్నూలు నుంచి ఇవ్వడం జరిగింది. ఇది వచ్చింది కంప్లీట్గా ఫ్రంట్ ప్యానల్ ఫుల్ సైన్ బ్లాక్ తోటి ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నారు కదండి, ఫుల్ సైన్ బ్లాక్ అండి, మ్యాటి బ్లాక్ ఇదేం లేదండి, ఫుల్ సైన్ బ్లాక్ తోటి ఇవ్వడం జరిగింది. అలాగే నేమ్స్ వచ్చండి పక్కగా అతను వైట్ కలర్తో ఉండాలండి. అందులో నాకు యమహా రిసీవర్ వాడుతున్నానండి, దానికి తగ్గట్టు పవర్ యాంప్ మీద కూడా యమహాని రావాలండి అన్నారు. దానికి తగ్గట్టు యమహాని స్టిక్కరింగ్ కూడా చేయించడం జరిగిందండి. అయితే మనకి ఇందులో వచ్చండి ఈ సైడ్ చూస్తే ఆన్ ఆఫ్ స్విచ్ అండి. అయితే ఈ ఆన్ ఆఫ్ స్విచ్ ఇప్పుడు వరకు నేను 16 యాంప్స్ వరకు వాడానండి, కానీ ఇది 30 యాంప్స్ అండి. ఈ 30 యాంప్స్ అని నేను ఎందుకు చెప్పగలుగుతున్నాను అంతండి, హౌజా యాంపేర్లో 5000 10,000 వరకు ఈ స్విచ్ 30 యాంప్ స్విచ్ మాత్రం వాడతారండి. 16 యాంప్ స్విచ్కి ఈ స్విచ్కి డబల్ ప్రైస్ ఉంటుందండి. ప్రైస్లో కూడా డిఫరెంట్ ఉంటుంది, డబల్ ప్రైస్ ఉంటుందండి. అలాగే మనకు సబ్బు 2 సబ్బు 1 అండి, 2 కంట్రోల్ ఇవ్వడం జరిగిందండి. ఏ సబ్బుకు ఆ సబ్బు ఇండివిజువల్ కంట్రోల్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇండివిజువల్గా ఫ్రీక్వెన్సీ కూడా ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే ఈ సబ్బులోని ఫ్రీక్వెన్సీ ఇందులోనే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అంటే ఈ సబ్బుకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే మనకు కంప్లీట్గా ఈ వైట్ నేమ్స్ ఉండడం వల్ల కిందన బాటమ్ బుక్స్లో కూడా వైట్ కలర్ ఇవ్వడం జరిగిందండి. మీకు ఆల్రెడీ కనిపిస్తుంది చూడండి. అతనికి కంప్లీట్గా ఏంటంటే నాకు బ్రాండెడ్ లుక్లో ఉండాలండి అని అంటే బ్రాండెడ్ లుక్లో తీసుకురావడం జరిగిందండి. అలాగే ఈ సైడ్ వచ్చండి కంప్లీట్గా గరుడ ఆడియోస్ లోగో మెన్షన్ చేయడం జరిగిందండి. డైరెక్ట్ స్టిక్కరింగ్ కాదండి, నేమ్ మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఫ్రంట్ ప్యానల్ లుక్ అండి. అయితే బ్యాక్ సైడ్ కూడా మీకు ఎలా ఉందని చూపిస్తాను. బ్యాక్ సైడ్ అయితే అతను నాకు పెద్దగా ఏం అవసరం లేదు, ఆర్బాట అంగామం ఇలాంటి ఏమి వద్దండి, నాకు సింపుల్గా ఉంటే సరిపోద్ది, మనకి ఎందుకంటే ఫ్రంటే కదంటే కనిపించదు, బ్యాక్ సైడ్ ఏం కనిపించదు, కానీ బ్యాక్ సైడ్ నాకు బనానా సాకెట్లు తోటి ఇవ్వండి అన్నారు. అయితే సబ్బూపర్ 1 సబ్బూపర్ 2 రెండింటికి బనానా సాకెట్లు ఇవ్వడం జరిగిందండి. తర్వాత ఇండివిజువల్గా సబ్బూపర్ 1 ఇన్పుట్ ఉందండి, సబ్బూపర్ 2 ఇన్పుట్ ఉందండి, 2 కనెక్షన్ ఇవ్వడం జరిగిందండి. అలాగే మనం లోపల కూడా ఏం వేసామో ఏంటన్నది మీకు పర్టికులర్గా చూపిస్తానండి. అయితే మనకు పర్టికులర్ చూపించే ముందండి ఈ పవర్ యాంప్ వచ్చండి 900 వాట్ ఆర్ఎంఎస్ తోటి వస్తుందండి. ఈ 8 ఫీట్ వేసి 900 ఆర్ఎంఎస్ అంటే ఒక్కొక్క బోర్డు వచ్చండి 450 వాట్ వరకు వస్తుందండి. 475 వాట్ అంటారండి. 25 వాట్ మనం ఇంకా దానికోసం ఆలోచించే అవసరం లేదండి, ఎందుకంటే వైర్ లోడ్ అనగా అవనగా పోతాయి. 450 వాట్ అయితే కన్ఫర్మ్ వస్తుందండి. అయితే మనం 450 వాట్కి ట్రాన్స్ఫార్మర్ కూడా పర్ఫెక్ట్గా వేయడం జరిగిందండి. ట్రాన్స్ఫార్మర్ కూడా 55055 16 యాంప్ వేయడం జరిగిందండి. ఇది అండి దీని వారల్గా. అయితే మీకు లోపల ఇన్సైడ్ కూడా కాంపోనెంట్స్ ఏం యూజ్ చేసినా ఏంటన్నది అవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి. యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ మీకు ఫుల్ సైన్ బ్లాక్ తోటి ఉంటుందండి. అలాగే మీకు ఇన్సైడ్ కూడా మొత్తం లాంగ్ యూజ్ చూడండి ఒకసారి. అయితే మనం ముందుగా ట్రాన్స్ఫార్మర్ నుంచి వద్దామండి. ట్రాన్స్ఫార్మర్ వచ్చండి 55055 15 యాంపర్ తీసుకున్నానండి. దీనికి కెపాసిటీలు వచ్చండి మనకు 18 వోల్ట్స్ 10,000 UF కెపాసిటీలు 4 తీసుకున్నానండి. అలాగే మెటల్ డైవర్డ్ వచ్చండి 50 యాంపర్ అండి, మెటల్ డైవర్డ్ తీసుకోవడం జరిగిందండి. మనకు 8 ఫీట్లు వచ్చండి. ఇవి మహారాజా కాదండి, ఎంకే ఆడియోస్ అండి. మీరు చూడొచ్చండి, మీకు చూపిస్తా. ఇదిగండి ఎంకే ఆడియోస్. అయితే మనకు ఈ పక్కగండి 450 వాట్ వరకు అవుట్పుట్ వస్తుందండి. అయితే మనకు ఇండివిజువల్గా సబ్ఫ్రీలు కూడా వేయడం జరిగిందండి. ఈ సబ్ఫ్రీలు వచ్చండి గ్రోటెక్ అండి, గ్రోటెక్ సబ్ఫ్రీలు తీసుకున్నానండి.
అలాగే స్పీకర్ ప్రొడక్షన్కి వచ్చేటప్పటికండి యూడి స్పీకర్ ప్రొడక్షన్ తీసుకున్నానండి. అలాగే కూలింగ్ పర్పస్కి వచ్చని 3 ఫ్యాన్లు తీసుకున్నానండి. మీరు చూడొచ్చండి, ఇక్కడ ఒక ఫ్యాను, అలాగే ఇక్కడ ఒక ఫ్యాన్ అండి. ఇది ఒక ఫ్యాన్, ఇది అవుట్ అండి. 3 ఫ్యాన్లు తీసుకున్నానండి. ఇదండి లోపల. తర్వాత మీకు ఇంకొక విషయం ఏంటంటే, చాలా జనం 8 ఫీట్లు వేసుకొని దానికి తగ్గ సబ్ ఊపర్లు యూజ్ చేయక కరెక్ట్ అయిన అవుట్పుట్ రాదండి. మనం 8 ఫీట్లు వేసుకున్నామంటే కంపల్సరీ దానికి తగ్గ సబ్ ఊపర్లు వేసుకుంటేనే ఆ అవుట్పుట్, ఆ ఫీల్ అనేది మనం వినగలమండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి, ఇంకా ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి.